హాయ్ గాయ్స్, ఈరోజైతే మనము కొబ్బరి పాలతో కొబ్బరి పులావ్ చేసుకోబోతున్నాము. సో ఎలాగా చేసుకోవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కొబ్బరి పాలు తయారు చేసుకునే విధానం ఎలాగంటే, ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి ఆ పల్ప్ని పాలని సపరేట్ చేసుకోవాలి. సో అలా నేను పాలని సపరేట్ చేసుకున్నది అందులో ఉంది. సో రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకున్నాను. సో దాన్ని నానబెడుతున్నాను బాగా వాష్ చేశాక. సో ఇప్పుడు మనం పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చిన్న చిన్నగా డైస్ చేసుకున్నాను. టమాటోస్, ఆనియన్స్ ఏమో నేను పొడుగుగా సన్నగా తరుక్కున్నాను అనమాట. సో కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. మీకు అన్నీ ఒకసారి సమప్ చేసి చెప్తున్నాను. చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. సో ఎప్పుడైనా కూడా మీరు కొంచెం లైట్గా చికెన్, మటన్ అలాగా నాన్ వెజ్ కాకుండా సింపుల్గా చేసుకోవాలనుకుంటే మీరు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. బాగా అలసిపోయినప్పుడు కానీ, లేదా ఇంకెక్కువ ఓపిక లేదు కానీ బాగా తినాలి అని అనిపించినప్పుడు మీరు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అనమాట. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆయిల్ పెనం, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి 2 స్పూన్స్ నేను స్పైసెస్ వేస్తున్నాను. ఎందుకంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్పైసెస్ వేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతే మాత్రం మనకు పలావ్లో ఆ స్పైసెస్ స్మెల్ అనేది రాదు. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నీట్గా సాటే చేసుకుంటే మనకి మంచిగా ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట. సో నేను బిర్యానీ ఆకులు వేసాను. దాని తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత లాస్ట్లో టొమాటోస్ వేసుకొని కొద్దిసేపు సాట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ రైస్ వేస్తున్నానండి, ఎందుకంటే పొడి పొడిగా ఉండడానికి. సో రైస్ వేసి రైస్ కొంచెము ఫ్రై అవుతుంది అన్న టైంలో నేను కొబ్బరి పాలు వేసాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, నేనైతే కింద పెనం కూడా పెట్టాను, ఎందుకంటే అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు. సో కరెక్ట్గా దమ్ పర్ఫెక్ట్గా అవ్వడానికి కోసం. సో ఇందులో మష్రూమ్ కర్రీతో తింటున్నాను. అసలు సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.